హలో బాబు గాల్ సుధీర్ సార్. ఒకసారి నా క్యాబిన్ లోకి రామా. ఎస్ సార్. సార్ ఏంటి సార్ పిలిచారు? సుధీర్ సార్ ఇన్నాళ్ళకి నీ కెపాసిటీకి తగ్గ ప్రాజెక్ట్ వచ్చిందయ్యా. ఆ ఫైల్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఓకే సార్. సారీ సార్, ఇంత చిన్న ప్రాజెక్ట్ నేను చేయను. ఏ 10 years ఎక్స్పీరియన్స్ సార్. ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ నేను. బీటెక్ లో యూనివర్సిటీ టాపర్, ఇంటర్ లో కాలేజ్ టాపర్, 10th లో డిస్ట్రిక్ట్ టాపర్ సార్. ఇప్పటికీ నా 6x6 ఫ్లెక్సీలు ప్రతి కాలేజ్ బయట ఉంటాయి. అలాంటిది నేను ఇంత చిన్న ప్రాజెక్ట్ ఎలా చేస్తాను సార్? అవును కదా, మనం తెచ్చాం కదా పెద్ద ప్రాజెక్టు. సార్కు చెప్పించండి సుధీర్ సార్కి. సుధీర్ అంటే చింపురు చుట్టేసుకుని 10వ తరగతి 6 సంవత్సరాలు చదివాడు. ఆడి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందా? ఈడు మా యూనివర్సిటీలో చదవలేదే. ఇంటర్లో సుధీర్ అన్నవాడే మా కాలేజీలో లేడు. మా సుధీర్ గాడికే ఆ సన్నాసికి జాబ్ వచ్చిందా? అబ్బా ఎవరు సార్ వీళ్ళంతా? ఇది ఫేక్. రేయ్ డ్రామాలు ఆపు. ఇంకో నిమిషం నా ఆఫీసులో ఉన్నావంటే బూట్తో కొడతా రాస్కెల్. నీలాంటి ఫేక్ నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఫేక్ వెదవా, ఫేక్ రాస్కెల్. ఏంటి సార్ మాట్లాడితే ఫేక్ ఫేక్ అంటారు? నేను ఫేక్ కాదు, మీరు ఫేక్. మీ కంపెనీ ఫేక్. యాపిల్ కాపీ కొట్టి తొక్కలో పైనాపిల్ పెడితే నిజమైపోయిద్దా? మీరే ఫేక్ సార్, నేను జెన్యూన్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫేక్ సార్. నీకు ఇలా కాదురా. రేయ్ సెక్యూరిటీ, రేయ్ రేయ్, మీరు మనుషులు అలా పడేశారు. పోరా. పోండ్రా మీరే. రేయ్ మీ బాస్ చెప్పండి, ఒక గంటలో దీనమ్మ బాబు రెండు ఉద్యోగం సంపాదించుకొని వస్తా. హలో ఏమండి, లైలా మజ్ను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామండి. ఆ గర్ల్ ఫ్రెండ్ లోన్ అప్లై చేసింది మీరే కదండి? నేనేనండి. ఎంక్వైరీ కోసం వచ్చామండి, మీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇలా సడన్ గా చెప్పబట్టుకుంటూ వచ్చేస్తానండి. మా సెటప్ మేము చేసుకోవాలి కదా. ఏంటి సెటప్ గిటప్ అన్నారండి? అది సెటప్ అంటే ఇప్పుడు బాస్ తో మీటింగ్లు, అపాయింట్మెంట్లు, కాన్ఫరెన్స్ ఉంటాయి కదా, అవన్నీ సెట్ చేసుకోవాలి కదండి. ఓ అదే. మీకు టైం లేకపోవచ్చు, అలాగే మాకు టైం లేదు ఇక్కడ. ఓకే ఓకే, ఓ పని చేయండి, మీరు పైన రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మో ఇదేంటి, ఇదేంటి సడన్ గా వచ్చాడు, ఏం చేయాలి అర్థం కావట్లా. ఏంటి భయ్యా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు భయ్యా, గర్ల్ ఫ్రెండ్ లోన్ కోసం అప్లై చేశాను. వాళ్ళేమో ఎంక్వైరీ కోసం సడన్ గా ఆఫీస్కి వచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లోనా? ఏ బ్యాంక్ ఇస్తుంది భయ్యా? లైలా మజ్ను బ్యాంక్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే యూత్ చేయుతనిస్తుంది భయ్యా లోన్ ఇచ్చి. అయితే నేను ఇప్పుడు అప్లై చేస్తా. కుదరదు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే లోన్ ఇస్తారు. మన జెన్నీ ఉంది కదా భయ్యా. ఏయ్ జెన్నీ నాది, టచ్ చేస్తే చంపేస్తా. మంచిగా పంచుడు జెన్నీ అంటే జెన్నీ. జెన్నీ జెన్నీ ఏంటి? కొంచెం కోఆపరేట్ చేస్తావా? దేనికి? దానికే. హే నువ్వు అనుకుంటుంది ఏం కాదు. ఒక్క 10 minutes గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయవా ప్లీజ్? వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిల్. నేను గర్ల్ ఫ్రెండ్ లోన్ కోసం అప్లై చేశానని చెప్పా కదా, వాళ్ళు సడన్ గా ఎంక్వైరీకి వచ్చారంటే ఇక్కడికి. సో ప్లీజ్ ఒక 10 minutes గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయవా ప్లీజ్? మరి నాకేంటి? నీకు ఒక మేకప్ పెట్టుకొని ఇస్తా. ఓకే డన్. లైలా మజ్ను బ్యాంక్ నుంచి వచ్చింది మీరే కదండి? అవునండి, మీరు గాల్ సుధీర్ కదండి? నేనేనండి, నేను నా గర్ల్ ఫ్రెండ్. బాగుందండి. బాగుంది ఏంటి? అంటే అలవాట్లో పొరపాటు అండి, ఊతపోతాం కదండి. కాఫీ టీ అని తీసుకుంటారా? అలాంటివి ఏం తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇంతకీ మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటండి? జెనిఫర్. నేను ముద్దుగా తన జెన్నీ అని పిలుస్తాను. ఓకే అండి. మేడం గారికి ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మేడం గారి ఎక్స్పెన్సెస్ ఎంత అని అడుగుతున్నానండి. ఎక్స్పెన్సెస్ ఓకే. ఫోన్ బిల్ ఒక 2000, కేఎఫ్సి పిజ్జా ఒక 10,000, షాపింగ్స్ అండ్ మూవీస్ అండ్ ఆల్ ఒక 50,000. సో ఓవరాల్ గా ఒక 3 lakhs ఇస్తే 3 months అడ్జస్ట్ అవుతాం. ఏమండి మీరు ఎప్పటి నుంచి లవ్ లో ఉన్నారండి? 3 years. అంటే 1 year నేను తను ట్రై చేశాను, తను పడిన తర్వాత 2 years రిలేషన్షిప్ లో ఉన్నాం. సో మొత్తం 3 years. ఎక్కడో కొడుతుంది. సర్లే, బ్రేకప్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? ఓ నో 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 నో, వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ యు నో. మేకప్ కావాలి. దగ్గర చెప్పండి. మీరు అవనకపోతే ఫోటో వేయండి. షూర్ తీసుకోండి. ఏమండి దగ్గర రండి. ఏమండి ఇదిగో సంతకం పెట్టేసేయండి. మీరు కాదండి గర్ల్ ఫ్రెండ్, ఆవిడ కదా గర్ల్ ఫ్రెండ్ లోన్ ఇది. ఓకే ఓకే. కారణం చేస్తున్నారు సారు. ఏమండి 3 days లో మీ అకౌంట్ లో మీ అమౌంట్ పడిపోద్దండి. ఎప్పుడైనా ఉంటే కొంచెం ఇవ్వచ్చు కదా సార్. మీరేమైనా ఇస్తే బాగుంటుంది ఖర్చులకి. వద్దులేండి పర్లేదు. మీరు కూడా సంతకం పెట్టండి. ఓకే ఓకే అండి, ఉంటామండి. మేడం గారండి ఉంటామండి. డార్లింగ్ వి గాట్ ద లోన్, కమ్ ఆన్. సాయంత్రం ఎక్కడికి వెళ్దాం? చెప్పు తీసుకొడతా. హలో సార్, నేను సార్ సుధీర్ని. చెప్పు. అదే సార్, అది జాబ్ కోసం. అదా చెప్పాను కదా. చెప్పారా? అయితే వచ్చేమంటారా? వచ్చేస్తావా?
ఎక్కడికి వచ్చేస్తావు? అదే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను సార్. సరే పప్పుకురా. పప్పు ఓకే సార్, వచ్చేస్తున్నాను. అమ్మయ్యా. స్టాక్స్ ఎంట్రీ లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. No. చిన్నప్పుడు 2 నిమిషాలు వచ్చేస్తాను. చెప్పాను కదా 2 నిమిషాలు వచ్చేస్తాను అన్న. అరే 2 నిమిషాలు. ఎంట్రీ లేదు. ఓకే. అయ్యా ఇక్కడ ప్రిన్స్ గారు ఎక్కడ ఉంటారు? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరగండి, అక్కడ డార్క్ రూమ్ లో ఉంటాడు. ఓకే థ్యాంక్ యూ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సారీ సార్, నేను వెయిట్ చేస్తాను, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. హలో సార్. ఏ జాబ్ చేస్తావు? ఏ జాబ్ అయినా చేస్తాను సార్, శాలరీ వస్తే చాలు. కావాలంటే ఈ పబ్బులో కూడా చేస్తాను సార్. నేను 5 నిమిషాల్లో తట్టుకోలేను. ఇంకా పర్మనెంట్గా ఈ పబ్లో అంటే నాకు అంత కెపాసిటీ లేదు. సరే ఇప్పుడు జాయిన్ అవుతావా? ఎనీ టైం సార్, ఐఎమ్ రెడీ. కానీ నాదో కండిషన్. ఏంటి సార్? ఎందుకు ఏమిటి ఎలా అని నన్ను టార్చర్ పెట్టొద్దు ప్లీజ్. చిచి అబ్బే అలాంటివి అడగండి సార్. డన్. ఓకే ఆ. పద. హాయ్. హాయ్. ఏంటి డ్రా వేసావు? బాగా ఎంజాయ్ చేస్తున్నావు కానీ. హలో ఆ, చెయ్యి. సార్. ఏంటి సార్ రాకీయా? ఆ, ఓ. అంటే దేనికే అని. ఇదే నీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఏంటి ఇదే? ఇది మళ్ళీ వెరైటీగా ట్రెండీగా ఉంది సార్. జాబ్ ఇంకా ట్రెండీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, 1 బకాడీ షాప్ ప్లీజ్. నాకోటి వద్దు. 2. థ్యాంక్ యూ. ఈ ఆర్టికల్ చూసారా? ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 940 మంది అమ్మాయిలు ఉన్నారంట. మిగతా 60 మంది పరిస్థితి ఏంట్రా? లైఫ్ లాంగ్ బ్యాచులర్సే. అమ్మయ్యా నేను సేఫ్ రా, నాకు నా జెన్నీ ఉంది. నీకంత సీన్ లేదు, నువ్వు 60లో ఉండిపోవాల్సిందే. రే బాధపడకరా, ఆ మిగిలిన 60 మందిలోనే సీఎంలు పిఎంలు ప్రెసిడెంట్లు అయ్యారు. మరి 940 మంది ఏం చేస్తారా? గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తారు. అమ్మో గ్యాస్ స్టవ్ అంటే గుర్తుకొచ్చింది, కిచెన్ లో గ్యాస్ ఆపడం మర్చిపోయాను. హలో ఏమైనా ఎక్కడున్నా? కార్తీక్ సార్. నిన్న జపాన్ కంపెనీతో ఎవరు మాట్లాడారు? సుధీర్ సార్. నేనే సార్. సుధీర్, కమ్ టు మై క్యాబిన్. సాఫ్ట్వేర్ రంగంలో యాపిల్ కి ఎంత క్రేజ్ ఉందో పైనాపిల్ కి అంతే క్రేజ్ ఉంది. వాడు ఐఫోన్ ఇచ్చాడు, మనం వైఫోన్ ఇచ్చాం. ఇచ్చాం. వాడు మ్యాక్ ఇచ్చాడు, మనం క్రాక్ ఇచ్చాం. ఇచ్చాం. నేనెందుకు మాట్లాడటం, మొత్తం నువ్వే మాట్లాడరా. నేనెందుకు ఉంది సంక్రాంతిగా పోరా. చెప్పు తీసుకోడతా, బుద్ధి లేదా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావు. సార్ మన కంపెనీ గురించి నాకు తెలుసు కదా సార్, మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు? తమ్ముడు గాలి సుధీర్, అన్నీ తెలిసిన వాడివే, మరెందుకు జపాన్ కంపెనీ వాడితో అలా మాట్లాడావు? నేనే మాట్లాడాను సార్. గుర్తులేదంట్రా? నువ్వు కూడా జపాన్ భాషలో హద్దిలి, పోడియా, తడికిలి, తొండి, తోడికి, పత్తిలి, హూడిదా, కలిగిలి, తండ్రి ఆపండి సార్ మీ బూతులు. ఇవి నేను నిన్ను తిట్టినవి కాదు తమ్ముడు, నువ్వు జపాన్ కంపెనీ వాడిని తిట్టినవి. అలా ఎందుకు తిట్టావు? సార్ అసలు నేను ఎందుకు తిట్టానో తెలుసా? మీరే చూడండి. చెప్పు, ఎందుకు తిట్టావు? చూడండి సార్. సార్ ఆడి క్లయింట్ అవ్వచ్చు, ఆడికంటే పై ఓడే ఉండొచ్చు, కానీ మన పైనాపిల్ ఏమంటే మాత్రం నేను ఊరుకోను సార్. తమ్ముడు గాలి సుధీరు, అవి తిట్లు కాదు, జపాన్ క్లయింట్ మన గురించి అడుగుతున్నాడు. అవునా సార్? ఆ. సారీ సార్, మరి అలా అని తెలియక మాట్లాడారు సార్. పైనాపిల్ స్లైస్ తినండి. ఆల్రెడీ నన్ను తిన్నారుగా. సారీ సార్. తినరా. మిస్టర్ జెన్నిఫర్, మిస్ జెనిఫర్, నువ్వెవరు? నేను లైలా మజ్ను బ్యాంక్ నుంచి వచ్చా నిన్ను సీజ్ చేయడానికి. వాట్? మీ పేరు మీద మిస్టర్ సుధీర్ 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు తెలుసా? వాడు కట్టకపోతే నన్నెందుకు సీజ్ చేస్తావు? ఓయమ్మో, ఇప్పుడు నీకెట్ చెప్పాలా? నువ్వు ఒక బైక్ లోన్ తీసుకున్నావు, లోన్ గట్ల దేని సీజ్ చేస్తారు? బైక్ ని. సూపర్. నువ్వు ఒక కార్ ని లోన్ లో తీసుకున్నావు, లోన్ గట్ల దేని సీజ్ చేస్తారు? సూపర్. నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ మీద లోన్ తీసుకున్నావు, లోన్ గట్ల దేని సీజ్ చేస్తారు? సూపర్. అందుకే తన సీజ్ చేయడానికి వచ్చినా. మీ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మూటగట్టి ఒక దగ్గర పెట్టండి. మీరు ఇలాంటివి ఎవరా సార్ నువ్వు? మీరు ఇలాంటివి జరిగితే ఎప్పుడైనా సీజ్ చేయొచ్చని ఎంత పొడవు సంతకం పెట్టారు కాబట్టి చూసుకోండి. సరిగ్గా చూసుకో. పెడతావా?
జెన్నీ చెప్పు. రే దొంగ సచ్చినుడా, ఎక్కడ సచ్చావురా నువ్వు? లోన్ తీసుకున్నప్పుడు కట్టాలని తెలీదా? లోనా? ఏం లోను? గర్ల్ ఫ్రెండ్ లోన్ తీసుకొని సచ్చావు కదా, ఆ లోను. ఆ, అమ్మో అదొకటి ఉంది కదా. హలో హలో, ఇక్కడ సిగ్నల్ లేనట్టున్నాయి. హలో హలో. హలో. హలో, ఫోన్ కట్టి పిల్ల. ఇలాంటి విషయాల్లో ప్రాసెస్ ప్రోగ్రెస్ ఎక్కడ అయిపోతా తెలుసా? హలో 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 దగ్గర లోన్ కడతారా సీజ్ చేయమంటారా? లేదు సార్ కట్టేసింది. నాకు 10 రోజులు టైం ఇవ్వండి, కట్టేస్తాను. ఈసారి కట్టపోతే మాత్రం సీజే. భయం ఇదే బ్యాంకు లైలా మజ్ను బ్యాంకు. గర్ల్ ఫ్రెండ్ లేని కూడా లోన్ ఇస్తారా? ఈ రెండు చేతులు ఎక్కడ పెట్టుకుని కడగడ కొట్టుకో. ఏయ్ సుధీర్ రా. రేయ్ సుధీర్. హే హాయ్. హాయ్ హాయ్. రేయ్ హాయ్ రా. వాట్ సడన్ సర్ప్రైజ్ రా. ఎలా ఉన్నావు? ఏంటి మరి ఎక్కడైనా జాయిన్ అయ్యావా? గంటలో జాబ్ తెచ్చుకుంటా అన్న, అరగంటలో తెచ్చుకున్నారు అద్భుతమైన జాబ్. కంగ్రాచులేషన్స్ రా. Thank you. కోసం జర్నీ వెయిటింగ్ అదేంటి జెన్నీ ఇప్పుడే కదా తెలిపింది? కదా. మరి మ్యాటర్ ఏంటి చెప్పు. బయట చాలా కష్టంగా ఉందిరా. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. నువ్వే ఎలాగోలా బాస్కి రికమెండ్ చేసే జాబ్ నాకు ఇప్పించరా ప్లీజ్. ఇక్కడ కూడా వచ్చేసాడు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీరేంటి ఇక్కడ? చిన్న బిజినెస్ డీల్ ఉండి వచ్చాను. బై ద వే, మీ ఆఫీస్ ఇదేనా? అవునిదే. సార్ని చూస్తే మంచి రిచ్లో ఉన్నాడు, కొంచెం అడిగి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించచ్చు కదా. మీరేమనుకోనంటే ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? నా చేతుల్లో ఉందైతే చేస్తా. మా వాడికి జాబ్ కావాలి, కొంచెం ట్రై చేయగలరా? ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ప్లీజ్ కొంచెం ట్రై చేయండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఓకే. సార్ చెప్పారంటే నీకు జాబ్ వచ్చేసినట్టే.